గజేంద్ర మోక్షం అలవైకుంఠపురములో పద్యం. అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేగు నాపన్న ప్రసన్నుండి విహ్వల నాగేంద్రము పాహిన గుయ్యాళించి సంరంభియ్యై. ఈ పద్యం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఉంది. గజేంద్రము మొసలితో పోరాడి అలసిపోయి తనను రక్షించేది ఆ భగవంతుడైన ప్రార్థించడం మొదలుపెట్టింది. వైకుంఠపురములో రాజభవన సముదాయం ఉంది. అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో కల్పవృక్ష వనం ఉంది. అందులో అమృత సరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంతి శిలావేదిక ఉంది. దాని మీద కలువ పూలు పరిచిన శయ్య ఉంది. ఆ శయ్య మీద దీనజన శరణ్యుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు. తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ సర్వేశ్వర పరాత్పర నన్ను రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడైనాడని పోతన గారు వర్ణించారు. దీని భావం అలవైకుంఠపురములో అంటే అక్కడ వైకుంఠపురములో, నగరిలో అంటే రాజభవన సముదాయంలో, ఆమూల సౌదంబు దాపల అంటే ఆ ప్రధాన సౌదానికి సమీపంలో, మందార వనాంతర అంటే మందారవనం మధ్య భాగమున, అమృత సరస్సు అంటే అమృత సరస్సు యొక్క ప్రాంత అంటే సమీపంలో, ఇందుకాంత ప్లస్ ఉపల అంటే చంద్రకాంతపు రాళ్ల మీద, ఉత్పల పర్యంక అంటే కలువపూలు శయ్య మీద, రమా వినోది అంటే లక్ష్మీదేవితో కూడి వినోదిస్తున్నవాడైన, ఆపన్న ప్రసన్నుడు అంటే కష్టాల్లో ఉన్న వారిని రక్షించేవాడు, విహ్వల అంటే అదుపు తప్పిన, నాగేంద్రము అంటే గజరాజు, పాహి అని అంటే రక్షించు రక్షించు అని, కుయ్యి ప్లస్ ఆలించి అంటే పిలుపు విని, సంరంభియ్యై అంటే రక్షించాలని ఉత్సాహం కలవాడై. విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడం కోసం ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నాడు అనేది పోతన గారు మనకు చెప్పారు. ఇది గజేంద్ర మోక్షం ఘట్టంలో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇది పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.